జై శ్రీమన్నారాయణ. 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 8, 9, 10 వెంట గురువు యొక్క సంచారం ఉంటుంది. జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుగ్రహం మిథున రాశిలో 8 వెంట సంచరించడం వలన వివాహాది శుభకార్య ప్రయత్నములు అంతగా కలిసి రావు. నూతన పెట్టుబడులు, ఆదాయ మార్గాలు ఇలాంటి వాటిలో నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో విరోధాలు, కుటుంబ కలహాలు ఇలాంటి విషయాలలో జాగ్రత్త అనేది అవసరము. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం 9 వెంట సంచారం వలన వివాహాది శుభకార్య ప్రయత్నములు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే నూతన ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అలాగే వ్యాపారము ఆదాయపరంగా చాలా మంచి అనుకూలత అనేది ఉంటుంది. నూతన వాహన యోగాలు, నూతన ఆస్తి కొనుగోలులు ఇలాంటి విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రమోషన్లు, ఉద్యోగస్తులకు ఉద్యోగమున ప్రమోషన్స్, నిరుద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఇలాంటి విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుగ్రహం 10 వెంట సంచరించడం వలన కుటుంబమున కలహాలు, అలాగే ఆస్తిలో కొంతమేరకు నష్టం కలిగే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చుల యందు జాగ్రత్త అనేది అవసరం. ఇక శనిగ్రహం 5 వెంట సంచారం వలన వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కొంతమేరకు నష్టం కలిగే అవకాశం